నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. కొడుకును చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగం చెందారు. అక్కడి వైద్యులు అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. అందరి ఆశీస్సులతో తన కొడుకు కోలుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపైన మరో 3 రోజుల పాటు టెస్టులు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేసినట్లుగా పవన్ చెప్పారు. ప్రస్తుతం మార్క్ శంకర్ని ఎమర్జెన్సీ వార్డు నుంచి జనరల్ వార్డుకి తీసుకువచ్చామని పవన్ వెల్లడించారు. మరోవైపు సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్తో పాటు అన్నా వదినలు చిరంజీవి, సురేఖ కూడా పయనమయ్యారు. కాగా పవన్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్లోనే ఉన్నారు. అక్కడి స్కూల్లోనే మార్క్ శంకర్ని చదివిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ సంఘటనలో అతని చేతులు మరియు కాళ్లపైన కాలిన గాయాలు, పొగ పీల్చడం వల్ల సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అతను స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, వీరిలో 15 మంది పిల్లలను సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. మంటలు వ్యాపించిన భవనంతో పాటు పక్కనున్న భవనాల నుంచి 80 మందిని సురక్షితంగా తరలించారు.